గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా నా యొక్క కన్న తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ధ్యాన గురైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, మహావతార ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగనాథ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు. సమగ్ర స్వస్థ కార్యక్రమంలో ఈ 360 రోజుల కార్యక్రమంలో ఈరోజు మనము 143 రోజులు చేరుకున్నాము. ఈ క్లాసుకి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు క్లాసులో ముందుగా మనము ధ్యానం చేసుకుందాము. ధ్యానం తర్వాత సమగ్ర జీవన శైలిలో మన మాస్టర్ చేత వాళ్ళ యొక్క సూచనలు సలహాలు విందాము. మాస్టర్స్, ప్రతి ఒక్కరు ధ్యానంలో కూర్చోండి. ధ్యానం చేసే ముందు మీకు కావాలనుకుంటే ఒక గ్లాస్ నీళ్ళు తాగొచ్చు. అలాగే మరో గ్లాస్ నీళ్ళు పక్కన పెట్టుకొని ధ్యానం పూర్తయిన తర్వాత తాగవచ్చు. కుర్చీలో కానీ సోఫాలో కూర్చున్న వాళ్ళు మీ యొక్క 2 కాళ్ళను క్రాస్ చేసుకొని మీ యొక్క చేతుల్ని ఒక చేయిలో ఒక పెట్టుకొని ఒడిలో పెట్టుకోండి. వెన్నుపూసను నిటారుగా పెట్టుకోండి. మెడను నిటారుగా పెట్టుకోండి. కింద కూర్చునే వాళ్ళు నేలపైన డైరెక్ట్గా కూర్చోకుండా ఒక బట్ట కానీ ఒక చాప కానీ వేసుకొని సుఖాసనంలో కూర్చోండి. మీ యొక్క 2 చేతుల్ని ఇలా బంధించి ఒడిలో పెట్టుకోండి. నెమ్మదిగా కళ్ళు మూసుకుంటూ మీ దృష్టిని మీ శ్వాస మీద నిలపేందుకు ప్రయత్నించండి. ధ్యానం చేసేటప్పుడు ఏవేవో ఆలోచనలు చుట్టుముట్టవచ్చు. ఆలోచనలు వెంబడి పడకుండా వాటిని కత్తిరించి తిరిగి మీ దృష్టిని శ్వాస మీద నిలిపేందుకు ప్రయత్నించండి. ధ్యానం చేసేటప్పుడు ఎలాంటి నామస్మరణ, ఎలాంటి దేవుని యొక్క ఉచ్చారణ అవసరం లేదు. కేవలం మీ దృష్టిని మీ శ్వాస మీద నిలిపితే సరిపోతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ధ్యానం పూర్తయ్యేంత వరకు కళ్ళు తెరవరాదు. కళ్ళు తెరిచినట్లయితే మీరు అప్పటి వరకు సంపాదించుకున్న శక్తి కళ్ళ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. మీరు కూర్చున్న పొజిషన్లో మీకు ఇబ్బందులు ఉంటే మీరు సరి చేసుకోవచ్చు. అంతేకాని కళ్ళు మాత్రం తెరవకూడదు. అందరూ ధ్యానంలో కూర్చోండి. ఒక అర్ధగంట సేపు సంగీత ధ్యానం చేద్దాం.
Last 1 minute. Last 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ 2 చేతులను తీసుకొని 2 కళ్ళ మీద ఒక 5 సెకండ్ల పాటు ఉంచండి. 5, 4, 3, 2, 1, 0. 2 చేతుల్ని నెమ్మదిగా తీస్తూ చిరునవ్వుతో తీసుకోండి. ఇంతవరకు మనము ఎంతో అద్భుతమైన సంగీత ధ్యానం చేశాము. ఈ ధ్యానాన్ని మనకి ప్రసాదించినటువంటి ప్రకృతి మాతకు ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఇప్పుడు మనకి సమగ్ర జీవనశైలి ఇందులో భాగంగా ముందుగా మనకి నాగజ్యోతి మేడం గారు ముద్రల గురించి చెప్తారు. మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. మనకు ఎంతటి ప్రతి జ్ఞానాన్ని ప్రసాదించిన పత్రిజీ గారికి, అలాగే రమణ కృష్ణ వారికి, సమస్త గురువుకి, భూమాతకు, విశ్వానికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తుంది. మనకి ఎంతటి మంచి సెక్షన్ అందించాలి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాం. వాళ్ళకన్నా తల్లిదండ్రులకు, గురువులకు ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాం. జూమ్ సెక్షన్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ ఆత్మ నమస్కారాలు. ముందుగా వజ్రముద్ర నేర్చుకున్నామండి. అది ముందు ఎలా వేయాలి చెప్తాను, తర్వాత దేనివల్ల. ముందుగా 2 చేతులు ఏ ముద్ర వేసినా శుభ్రంగా ఉంచుకోవాలి, గోల్డ్ లేకుండా చూసుకోవాలి. ఈ 3 ఫింగర్స్ ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ ఫింగర్ అలా స్ట్రైట్ గానే ఉంటుంది. పట్టుకుని వేలిని ఈ మధ్య వేలి గోరు మీద ఇలా టచ్ చేసి ఇలా ఉంచుకోవాలి. ఇలా ఉంచుకుని 2 హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసి తొడల భాగం మీద ఉంచుకోవాలి. అర్థమైంది కానీ ముద్ర ఒకసారి మళ్ళీ చూడండి. ఈ 3 ఫింగర్స్ ని ఇలా ఫోల్డ్ చేయాలి. పట్టుకుని వేలిని మధ్య వేలి మీద ఇలా ఉంచాలి. ఈ వేలు చూపుడు వేలు స్ట్రైట్ గా ఉంది. ఇలా తొడల భాగం మీద ఉంచుకోవాలి. దీనివల్ల ఉపయోగాలు చెప్తామండి. లివర్ ని శుద్ధి చేస్తుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, వజ్రనాడి యాక్టివేట్ అవుతుంది. అలాగే ఈ ముద్ర కూడా ఎవరైనా వేసుకోవచ్చు ఏ టైం. షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందండి ఈ ముద్ర వేయడం. అలాగే బీపీ, హార్ట్ కి పంపింగ్ బాగా జరుగుతుంది. అలాగే కిడ్నీస్ మీద ప్రెషర్ తగ్గుతుంది. అదేవిధంగా ఈ ముద్ర వేయడం వల్ల మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవుతాయి. అదేవిధంగా ఈ ముద్రని మార్నింగ్ 6 నుంచి 6:30 మార్నింగ్ టైంలో వేసుకోవాలి. అలాగే నైట్ 7 నుంచి 11 టైంలో ఏ లోపైనా వేసుకోవచ్చు. మార్నింగ్ మాత్రం 6 నుంచి 6:30. మేడం, ముద్ర నుండి ఇంకోసారి చూపిండి మేడం. చూపిస్తానండి. ఇది వేసుకున్నాక ప్రాణముద్ర కూడా వేసుకోవాలి. అదొక 10 మినిట్స్ వేసుకోవాలి. చిటికిన వేలు, ఉంగరపు వేలు, బట్టన వేలు కలిపి ఉంచాలి. చూపుడు వేలు, మధ్య వేలు ఇలా స్ట్రైట్ గా ఉంచుకుని తొడల భాగం దగ్గర ఉంచుకోవాలి. అలాగే వజ్రముద్రని మరొకసారి చూపిస్తున్నాను. ఈ 3 ఫింగర్స్ ని ఇలా ఫోల్డ్ చేయాలి. చూపుడు వేలు స్ట్రైట్ గా ఉండాలి. బొటకన వేలిని మధ్య వేలు గోరు మీద ఇలా ఉంచుకుని తొడల భాగం మీద ఉంచుకోవాలి. ఓకే అండి. ఈ పొద్దున్న నైట్ టైం 7 to 11 మధ్యలో ఎప్పుడైనా వేసుకోవచ్చు. అలాగే రెండో ముద్ర అండి,
ఆకిని ముద్ర. ఫింగర్స్ ని ఇలా ఫోల్డ్ చేయాలి, 5 ఫింగర్స్ ని టచ్ చేయాలి ఇలా. అర్థమైంది కదండి? ఫింగర్స్ ముద్ర పేరేంది మేడం? టచ్ చేయాలి. ఏంటి సార్? ముద్ర పేరేంది ఇది? ఆకిని ముద్ర. చేతుల యొక్క చివరి భాగాలు ఇలా కలిపి ఉంచి ఇలా ఒళ్ళో పెట్టుకోవాలి, అదే తొడల భాగం మీద పెట్టుకోవాలి. శరీరంలోని బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. బ్రెయిన్ లోని ఏ ఇష్యూలు ఉన్నా, హెల్త్ ఇష్యూలు ఏ ఉన్నా ఈ ముద్ర వేయడం వల్ల ఉపయోగం ఉంది. అలాగే చిటికిన వేలు జలతత్వం, అలాగే ఉంగరపు వేలు భూతత్వం, అలాగే మధ్య వేలు ఆకాశతత్వం, చూపుడు వేలు వాయుతత్వం, బొటకన వేలు అగ్నితత్వం. ఈ ఫింగర్స్ 5 ఫింగర్స్ ఇలా కలిపి వేయడం వల్ల బ్రెయిన్ చాలా యాక్టివేటివ్ అవుతుంది. చిన్నపిల్లలకైతే ఇది బాగా మెమరీ పవర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫిట్స్ గట్టా వస్తుంది కదండి ఒక్కొక్కరికి, వాళ్ళు కూడా ఈ ముద్రను ప్రాక్టీస్ చేయడం వల్ల అది తగ్గుముఖం పడుతుంది. ఇది ఉదయం సాయంత్రం వేసుకోవచ్చండి. ఈ ముద్ర వేసిన తర్వాత భ్రమరీ ప్రాణాయామం కానీ అనులోమ విలోమ ప్రాణాయామం కానీ చేసుకోవాలి. ఈ ముద్రని బ్రహ్మముహూర్తంలో వేసుకోవాలి. అలాగే నైట్ టైము 9 నుంచి 10:30 మధ్యలో ఈ ముద్రని ప్రాక్టీస్ చేసుకోవాలి. అలాగే ఇంకొకసారి చూపిస్తున్నానండి. ఆకిని ముద్ర. చూపుడు వేలు ఇలా కన్ని వేళ్ళని ఇలాగా కలిపి ఉంచి ఇలా ఒళ్ళో పెట్టుకుని చేయాలి. ఓకే అండి. ఏమన్నా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, చెప్తాను. మాస్టర్స్, ఈ ముద్రల మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే మేడం గారు అడగచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, చక్కటి 2 ముద్రలు చెప్పారు మాకు. థ్యాంక్ యూ మేడం. తర్వాత శ్రీలక్ష్మి మేడం గారు ఉన్నారు. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి. మహావతార్ ఫౌండేషన్ వాళ్ళకి దీన్ని అందించినటువంటి, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రంగనాథ్ సార్కి, ఇది వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను ప్రతిరోజు అంటే నేను చెప్పేటటువంటి జీవన శైలి ఏంటంటే, ప్రతిరోజు మనం పాటించవలసినటువంటి నియమాలు, వీటిని పాటించడం ద్వారా మనం ఏ విధంగా ఉంటాం, మన ఆరోగ్యం ఎలా ఉంటుంది, దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఉదయం 5 గంటలకి నిద్ర లేచిన వెంటనే 40 నుండి 60 నిమిషాల పాటు నడవాలి. దీనివల్ల మనలో ఉండేటటువంటి వేడి పుట్టి అంతా కూడా ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉండి బాగుంటుంది. సెకండ్, వేడి నీటిలో ఉదయం 6 గంటల కంటే మనం వాకింగ్ చేసి వచ్చిన తర్వాత 6 గంటలకు వేడి నీటిలో ఒక నిమ్మకాయను, ఒక చెంచా తేనె కలిపి తీసుకోవడం వల్ల బాగుంటుంది. తర్వాత 8 గంటలకు రాగి జావ తాగితే బాగుంటుంది. అలాగే అల్పాహారం అని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ని ఇడ్లీలు దోశలు కాకుండా బన్సీ రవ్వతో చేసినటువంటి ఉప్మా కానీ లేదా ఓట్స్ కానీ తీసుకోవడం వల్ల చక్కగా తేలికగా జీర్ణమయ్యి ఆరోగ్యం బాగుంటుంది. లేదా మొలకలు తీసుకుంటే చాలా మంచిది. ఈ మొలకల్ని కూడా చాలా వరకు ఉడికించి అన్ని రకాలు కలిపి పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్ అది వేసుకుని తినడం వల్ల కూడా ఆరోగ్యం బాగుంటుంది. 11 గంటలకు ఏదో ఒక పండు తినాలి కంపల్సరిగా. ప్రతి ఒక్కళ్ళు కూడా, చిన్న నుండి పెద్దవాళ్ళ వరకు కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఒక పండును తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. అదే షుగర్ పేషెంట్లకైతే హాఫ్ యాపిల్ పండే తినాలి, సగం యాపిల్ పండే తినాలి, పూర్తిగా తినకూడదు. అలాగే ఒక నారింజ పండు కానీ, ఒక కమలా పండు కానీ, ఒక బత్తాయి పండు కానీ తినొచ్చు. అలాగే ఒక కప్పు బొప్పాయి ముక్కలు తినొచ్చు.
ఒక కప్పు కర్బూజా ముక్కలు తినొచ్చు, లేదా కొన్ని దానిమ్మ గింజలైనా తినొచ్చును. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 1 గంటన్నర లోపు చాలా మంది అవకాశం కుదరలేదని, ఒక్కొక్కళ్ళు 2 గంటలకి 3 గంటలకి టైం కుదరలేదని అలాగా తింటూ ఉంటారు. ఆ విధంగా తినడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రతిరోజు కూడా ఒకే సమయానికి ఇప్పుడు నేను చెప్పినవన్నీ తినడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 1 గంటన్నర కల్లా కప్పు రైస్ ఎక్కువగా, ఎప్పుడు కూడా రైస్ ఎక్కువ తినకూడదు. మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం, తెల్లవన్నం, తెల్ల పంచదార, తెల్లటి వస్తువులు అవి తినకూడదని. ఎక్కువ కూర, ఎక్కువగా పప్పు, రోటి పచ్చడి అంటే నిలవ ఉన్న పచ్చళ్ళు ఎక్కువ తినకూడదు. కొద్దిగా మాత్రమే తినాలి. ఏదో ఏ రోజు చేసినా ఆ రోజు తినడం వలన ఆరోగ్యం హాయిగా ఉంటుందంటే ఆరోగ్యం కుదుట పడుతుంది. అంతేకాకుండా కప్పు పెరుగుతో భోజనాన్ని ముగించాలి. తర్వాత వేయించిన వేపుళ్ళు అవి ఎక్కువగా తినకూడదు. అందులో 30 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా అన్ని పాటించాలి. వేయించిన వేపుళ్ళని ఎక్కువగా, ఈ వేపుడు ముక్కలంటేనే చాలా మంది ఇష్టపడతారు, వేపుళ్ళు అంటేనే. కానీ అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అలాగే ఎక్కువగా నూనె కూడా వాడకూడదు. తర్వాత సాయంత్రం 4 గంటలకు ఒక గ్లాసు మజ్జిగ గాని, లేదా గ్రీన్ టీ కానీ, అలాంటివి షుగర్ లేకుండా తేనె కలుపుకుని అలా తాగితే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే 2 బిస్కెట్లు కానీ, లేదా నూనెతో తయారు చేసినవి కాకుండా ఉండేటటువంటివి ఏవైనా స్నాక్ గా తీసుకుని రాత్రి 7:30 నుండి 8 లోపు అల్పాహారాన్ని ముగించాలి. భోజనం చేసే వాళ్ళైతే పడుకోవడానికి ముందుగా 3 గంటల ముందు భోజనం కానీ, అల్పాహారం కానీ ఏదైనా తీసుకుని 1 కిలోమీటర్ వరకు నడవాలి. తిన్న తర్వాత తినేసేం కదా అని సల్లి చూస్తూ పడుకోకూడదు. తినేసిన తర్వాత 1 కిలోమీటర్ పాటు నడవాలి. అవి కూడా ఎలాంటివి తీసుకోవాలంటే 50 అబవ్ ఉన్న వాళ్ళైతే 1-2 చపాతీలు, లేదా బన్సీ రవ్వతో చేసిన ఉప్మా, లేదా ఓట్స్, మనకి నచ్చినట్టుగా నూనె లేకుండా ఓట్స్ తీసుకుంటే హాయిగా జీర్ణమయ్యి ప్రశాంతంగా నిద్ర పడుతుంది. తర్వాత రాత్రి పడుకునే ముందు 1 గ్లాసుడు ఆవు పాలల్లో పసుపు కలుపుకొని గోరువెచ్చగా తాగి పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. ఇవన్నింటికన్నా ముఖ్యంగా పాటించవలసింది ఏంటంటే ప్రతిరోజు కూడా మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి. ఏది జరిగినా ఇది జరుగుతుంది, మనం ఏం చేసినా దీన్ని ఆపలేము, కాబట్టి ఏదొచ్చినా సరే దేన్నైనా మనం సంతోషంగా స్వీకరించాలి అని అనుకుంటూ, అన్నింటినీ కష్టం వచ్చినా నిన్న సుఖం వచ్చిందని వాళ్ళు ఆనందపడిపోకూడదు, ఇవాళ కష్టం వచ్చిందని దుఃఖపడకుండా హాయిగా ప్రశాంతంగా మానసిక ఒత్తిడులకు దూరంగా ఉండాలి. నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా జీవనం గడపాలి. ఈ విధంగా గడిపితే ప్రతి వ్యక్తి కూడా హాయిగా, సుఖంగా, సంతోషంగా ఉంటారు. అందరికీ ధన్యవాదాలు. మేడంకి ఒకసారి ధన్యవాదాలు చెప్పండి. చాలా చక్కగా చెప్పారు మేడం. చక్కటి ఆరోగ్యం కోసము ప్రతిరోజు మనం పాటించవలసిన నియమాలు, అలాగే ఇది చివరిలో నేను ఒరిజినల్ గా పాటించాను సార్. పాటించడం వల్ల నాకు 300 ఉన్న షుగర్ నార్మల్ కి వచ్చింది వన్ మంత్ లో. గొప్ప విషయం మేడం, గొప్ప విషయం. అట్లాగే మీరు చివరిలో చెప్పిన ఆ మాట ఇంకా బాగుంది. మనకి ఏది వచ్చినా సరే దాన్ని తప్పదు కదా, దాన్ని స్వీకరించాలి. మనం ఏడ్చినా అది జరుగుతుంది, నవ్వినా జరుగుతుంది. ఇంకా అలాంటప్పుడు దాని వల్ల ఒత్తిడికి దూరమై మన ఒత్తిడికి ఇదే బానిసైపోయి అయ్యో బాధపడిపోయి జబ్బులు తెచ్చుకోవడం తప్ప ఏ ఫలితము ఉండదు. అది చక్కగా చెప్పారు మేడం. మాస్టర్స్, ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మహాతార్ ఫౌండేషన్ వాళ్ళకి, ఈ గ్రూప్ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్, మేడం గారు చెప్పిన దాని మీద మీకు ఏమైనా డౌట్లు అడగవచ్చు. ఓకే, తర్వాత మనకి మేడం గారు చెప్పిన వాటికి డౌట్ ఏం లేవు, అన్ని బాగా చెప్పారు, మంచిగా అర్థమయ్యేలాగా, ఇంకా డౌట్ వచ్చేలాగా ఏం లేవు. థ్యాంక్ యూ మేడం. బయటకు వస్తామమ్మ, కొద్ది కొంచెం ఆలోచనలు తగ్గించుకొని ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం కొంచెం.
థ్యాంక్ యూ నిజమే అమ్మా. మేడం, నేను కూడా ఇందులోకి వచ్చాక ఎంత అయ్యాయి నేను. చాలా థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మనకి శ్రీత మేడం గారు ఉన్నారు. మేడం, వెల్కమ్ టు ద క్లాస్. మేడం నమస్తే సార్. నమస్తే మేడం. ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సమస్త గురుమండలానికి, అలాగే మన మహావతార్ ఫౌండేషన్ అయిన వ్యవస్థాపకులైన రంగనాథ్ మాస్టర్ గారికి, లలిత మేడం గారికి, తర్వాత హోస్ట్ గారు ఇస్తున్న క్రాంతి కుమార్ సార్కి, గ్రూప్ సభ్యులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ, మనం ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా ప్రకృతి వ్యవసాయం అంటే న్యాచురల్ ఫార్మింగ్ గురించి నేర్చుకోబోతున్నామండి. అయితే దాంట్లో ప్రధాన విషయాలు ఏంటంటేనండి, మన పూర్వీకులు ఎలాంటి రసాయనాలు లేకుండా ప్రకృతి సహజంగా పండిన తిండి తినేవారు కాబట్టి వాళ్ళంత ఆరోగ్యంగా ఉండగలిగేవారు. కానీ అసలు ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి? ప్రకృతి వ్యవసాయం అనేది ఒక శాస్త్రీయ సజీవ వ్యవసాయ విధానం అన్నమాట అండి. అంటే ఎలా, ఇది ప్రకృతిలో ఉన్న సహజ వనరులను ఉపయోగించుకొని పంటలు పండించే పద్ధతి. దీనిని అసలు ఈ సృష్టికర్త, ఈ ప్రకృతి వ్యవసాయ సృష్టికర్త శ్రీ సుభాష్ పారేకర్ అని, ఈయన మహారాష్ట్రలో విదర్భ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనమాట అండి. ఈయన అగ్రికల్చర్ బిఎస్సి చదివారు. అయితే ఆయన వాళ్ళ నాన్నగారు వ్యవసాయ కుటుంబం, అమ్మ నాన్నగారు అందరూ వ్యవసాయ కుటుంబం. అయితే ఈయన కష్టపడి చదివించింది ఎందుకు అంటే, ఈ వ్యవసాయానికి ఏమైనా ఉపయోగపడతారేమని అగ్రికల్చర్ చదివించారు ఆయన్ని. అయితే వాళ్ళ ఊరిలో ఆ ప్రాంతంలో గనక నీళ్లు ఉండవన్నమాట అండి, అంటే వర్షాలు సరిగా పడవన్నమాట. అప్పుడు ఆయన ఈ చదువు వృధా అయిపోతుందని బాధపడుతూ ఉండేవారు. అయితే ఈయన ఈ పారేకర్ గారు కూడా చదివిన చదువు వ్యవసాయానికి ఉపయోగపడలేదని చెప్పి, ఆయన మరి డాక్టర్ చదివితే మళ్ళీ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటారు కదండి చదువు పూర్తయ్యాక. అలాగే అగ్రికల్చర్ బిఎస్సి చదివినందుకు మరి వ్యవసాయానికి ఉపయోగపడటం లేదు, ఏమిటిది అని చెప్పి పంటలు పండించారు. ఈయన పండించిన తర్వాత ఆ చదివిన చదువు ఆధారంగా పంటలు పండించారు. కానీ కొంత పండినట్టే పండి దాంతో సరిగా దివాలా అయిపోయింది అనమాట, అంటే సరిగా పండడం మానేసాయి. అయితే మరి ఏం చేయాలి అని చెప్పి ఈయన మళ్ళీ ఎవరైతే చదువు చెప్పారో వాళ్ళ సార్ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది, ఏంటి సార్ ఇలా అనేసి. అంటే అప్పుడు ఆయన ఏదో కొన్ని వ్యవసాయ పద్ధతులు, అంటే కృత్రిమ ఎరువుల ద్వారా ఆయన యూరియా డోస్ పెంచు అని చెప్పారట ఆయనకి. అయితే ఆయన చేసినా సరే ఇది కాదు వ్యవసాయం అంటే, మరి ఇంకేదో ఉంది అని తెలుసుకుని అయినా అయితే ఇది సృష్టిలో ఏదో శక్తి ఉంది మనకి ప్రకృతిలో, అది ఏమిటి, పంటలు పండించాలంటే మరి మొక్కలు, అడవిలోని మొక్కలు మరి బలంగా రేగిపళ్ళు ఏంటి, జాంకాయలు ఏంటి, అక్కడ రకరకాల పండే పంటలు ఏమిటి, అన్నీ కూడా చింతపండు, అక్కడ అడవుల్లో ఎన్నో రకాలైన పండే పంటలు, కుంకుళ్ళు కానీ మరి ఎవరు వేస్తున్నారండి, వాళ్ళకి ఎరువులు వేస్తున్నారా? వేయటం లేదు కదా అని చెప్పి ఈయన మరి చిన్న గడ్డి మొక్క కానించి మహావృక్షం వరకు కూడా అక్కడ ఎరువులు లేకుండా సహజంగా ఎలా పెరుగుతున్నాయి అని ఆ అడవిలోకి వెళ్ళి ఆయన పరిశోధన ప్రారంభించారటండి ఆయన. అయితే ఏంటంటే ఈయన చీమ నుండి ఏనుగు కూడా ఆ అడవి ప్రాంతంలోనే బ్రతుకుతున్నాయి, ఆధారపడి అడవిని ఆధారపడి ఎలా బ్రతుకుతున్నాయి, ఇవంతా ఎలా పనిచేస్తుంది ఇదంతా అని చెప్పి ఆయన మొత్తం పరిశోధన జరిపి అక్కడ ప్రకృతి వ్యాసాలు ముగ్ధుడయి ఆ ప్రకృతికి, ఆ అడవిలో భార్య పిల్లల్ని అందరిని వదిలిపెట్టి ఈ ప్రకృతిలో అసలు ఈ మొక్కలు ఎలా పెరుగుతున్నాయి, ఎలా పంట వస్తుంది, ఇక్కడ ఎలాగా చీడపీడలు లేవు ఎలా అని చెప్పి అంతా కూడా, మేము కూడా సిబిజెడ్ అనండి, అంటే మేము కూడా ఈ తీసుకుంటాం కదా, మేము బాటనీలో ఉంటుంది, మాకు ఫీల్డ్ వర్క్ ఉంటుంది. అయితే మేము కూడా, మాకు రంపా ఫారెస్ట్ అని ఉందండి ఇంటికి దగ్గరలో, రంపా ఫారెస్ట్ ఉంది. మా ఫాదర్ ఏజెన్సీలో చేసేటప్పుడు అప్పుడు మేము అక్కడే చదువుకున్నాం అనమాట. అయితే ఫీల్డ్ తీసుకెళ్లేవారు బాటనీ సార్. అక్కడండి వృక్షాలు, మహావృక్షాలు అన్నమాట, అడవులు, చింతపండు పండుతాయి, ఎన్నో రకాలైన పంటలు, అవన్నీ చూసి కూడా మా ప్రకృతి సెలయేర్లు ఇవన్నీ చూసి మనకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం. అయితే ఇవన్నీ కూడా ఎలాగా
వస్తాయి అని చెప్పి ఎన్నో దాని మీద వ్యాసాలు అన్ని రాయడం జరిగిందట, కవితలు రాయడం జరిగిందట. కొంతకాలం అక్కడే ఉండడం జరిగి ఈయన కనిపెట్టారనమాట. అయితే మనకి ఆయన దేశవాళీ ఆవులు, గేదెలు, వీటి ద్వారా, వీటి గోమూత్రాల ద్వారా, వాటి నుండి వచ్చిన పేడ ద్వారా మనకి ఎలాంటి రసాయనిక ఎరువులు కలవని అమృతం లాంటి ఎరువుని తయారు చేసి, ఘన ఎరువు కానీ ద్రావణ రూపంలో కానీ తయారు చేసి, అప్పుడు వీటిని మన పూర్వీకుల్లో ఉన్న, తర్వాత గ్రంథాలలో కనుక్కున్న ఈ అక్కడి నుండి ఉన్నవన్నీ కూడా తీసుకురావడం జరిగిందనమాట. అప్పుడు అధిక దిగుబడుల కోసం ఈ రసాయనిక వ్యవసాయం చేస్తారన్నమాట అని తెలిసిందనమాట. అప్పుడు రసాయనిక ఎరువులన్నీ కూడా తీసివేయడం జరిగింది ఆయన. అయితే ఇందులో జీవామృతం అని ఉంటుందండి. ఎలా అంటే నాటి ఆవు ఉంటాయి కదా, పాడి ఆవులు, పాడి ఆవుల నుండి వచ్చిన పశువు, మళ్ళీ జెర్సీ ఆవులు బ్రీడ్, క్రాస్ బ్రీడ్స్ అయితే వాటికి అంతగా ఉపయోగం ఉండదని, అందులో అంత ఉండదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నాటి పాడి పశువుల మూత్రము, తర్వాత పాడి ఉంటుంది కదండి అది, తర్వాత బెల్లం, ఇలాంటి వాటితో తయారు చేసిన ద్రావణాలు కలిపి భూమిలో ఏం చేస్తాయంటే అండి, సూక్ష్మజీవులను పెంపొందిస్తుంది అనమాట. అంటే నేల సారాన్ని పెంచింది. ఫస్ట్ నేలని ప్రిపేర్ చేసుకుంటూ, అలాగే బీజామృతం, విత్తనాలు నాటే ముందు ఈ చీడపిరుగులు, ఫంగస్ ఇలాంటివన్నీ కూడా రాకుండా రక్షణ కలిగించేందుకు ఈ విత్తనానికి ద్రావణం తయారు చేస్తారు. అలాగే ప్రకృతి వ్యవసాయానికి చేయడం వల్ల లాభాలు ఏంటి మనకి అంటే, భూమి జీవశక్తి పెరుగుతుంది, అలాగే ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది రైతుకు, అలాగే పంట నాణ్యత అధికంగా ఉంటుంది, అలాగే నీటి వినియోగం తక్కువ నీటితోనే వ్యవసాయం చేసుకోవచ్చు. మన ఆరోగ్యానికి హానికరం కానీ ఆహార ధాన్యాలు ముఖ్యంగా మనకు లభిస్తాయండి. అలాగే మరి ప్రకృతి వ్యవసాయం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటంటే, ఎరువులు, మందులు, వాటి ఖర్చు తగ్గుతుంది, తర్వాత వినియోగించే ట్రాక్టర్ల ఖర్చు తగ్గుతుంది, అలాగే పంట నాణ్యత పెరుగుతుంది. అంటే నాణ్యత పెరగడం వల్ల మనకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుంది అనమాట. అలాగే భూమి జీవశక్తి పెరుగుతుంది, అలాగే నేల నల్లగా సారవంతంగా మారుతుంది, నీటి వినియోగం తక్కువగా ఉంటుంది, అంటే తక్కువ నీటితోనే వ్యవసాయం చేసుకోవచ్చు. అలాగే రైతు ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు తగ్గడంతో లాభం పెరుగుతుంది. మరి ఎవరు చేయాలి, ఎలా ప్రారంభించాలి అంటే, ప్రకృతి వ్యవసాయాన్ని మీ పొలంలో చేసుకోవచ్చండి, లేదంటే చిన్న భాగంతో మొదలు పెట్టుకోవచ్చు. మొదటగా కొద్దిగా చిన్నగా పంటలు వేయడం ప్రారంభించి బీజామృతం, ఈ జీవామృతం వాడాలి. అలాగే గ్రామంలో ఉన్న ఇతర రైతులతో కలిసి పంచుకోవాలి. అలాగే ప్రకృతి వ్యవసాయంపై పనిచేస్తున్న రైతు సంస్థలు, అలాగే ప్రభుత్వ ట్రైనింగ్ ప్రోగ్రాములను సంప్రదించండి. అలాగే మన భూమిని కాపాడుకోవాలంటే, మన ఆరోగ్యం, మన భవిష్యత్తు బాగుండాలంటే ప్రకృతి వ్యవసాయమే మార్గం అన్నమాట అండి. అలాగే ప్రకృతి వ్యవసాయం అనేది ఒక జీవన శైలి. మన మనసు, మన భూమి, మన ఆరోగ్యం ఇవన్నీ కలిసి పనిచేసే విధానము. అంటే మనమంతా కలిసి ప్రకృతిలో భాగమే జీవిద్దాం. అలాగే ప్రకృతి వ్యవసాయం రైతుకు రక్షణ అని ఎంతో మంది పరిశోధించి, దీన్ని పూర్వీకుల నుండి వచ్చిన సంపద మనకి. ఎక్కడెక్కడో టౌన్స్కి వెళ్ళి వాళ్ళంతా అక్కడ పొల్యూషన్తో ఉండి, రసాయన ఎరువులు ఉన్న ఫుడ్ని తిని రోగాలు బారిన పడి ఎంతో ఆరోగ్యాన్ని, పెద్ద పెద్ద చదువులని దూరంగా వెళ్ళిపోతున్నారు. చక్కగా ఉన్నంతలో చదువు అవసరమే, కానీ ఇక్కడ ఉన్న వనరులను కూడా ఉపయోగించి మంచిగా ఈ ప్రకృతిని కాపాడాలని అందరినీ కూడా కోరుకుంటూ, అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ప్రకృతి వ్యవసాయం గురించి చాలా చక్కగా వివరించారు. మేడంకి అందరూ ఒకసారి కృతజ్ఞతలు చెప్పండి. అలాగే మాస్టర్స్, మేడం చెప్పిన టాపిక్ మీద మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా కానీ అడగచ్చు. ఎక్సలెంట్ మేడం, చాలా బాగా చెప్పారు. అలాగే నేను ఒక విన్నపం, టెర్రస్ గార్డెన్ చేస్తాం కదండి, ఎవరికి ఓపెన్ ప్లేస్ ఉంటే కనుక ఆకుకూరలు పండించుకోవడానికైనా కొంచెం అవకాశం ఇవ్వండి.
లేకపోతే చిన్న చిన్న టబ్బలైనా తీసుకుని పసుపులో ఎరువు, మట్టి, కోకోపీట్ ఈ 3 సమభాగాల్లో కలుపుకొని ఆకుకూరల మట్టుకైనా జల్లుకుని మన ఆకుకూరలు బయట ఆకుకూరలు ఏంటంటే చాలా మందులు కొడతారు. చాలా విపరీతంగా. ఏంటంటే ఆకుకూరల మట్టుకైనా మన ఇంట్లో పండించుకుంటే మంచిదని. నేనైతే టెర్రస్ చేస్తానండి. మాకు టెర్రసే. నేను బయట కూరగాయలు ఏమీ కొనను. బెండ, వంగ, క్యాబేజీ, కాలీఫ్లవర్, చామ దుంపల కానించి అన్నీ నేనే పండించుకుంటాను. ఆకుకూరలు కూడా నేనే పండిస్తా. ఓన్లీ క్యారెట్, బీట్రూట్ మాత్రమే నేను బయట ఉల్లిపాయలు అన్ని కనవయన్నీ నేనే పండించుకుంటాను. మాది పెద్ద టెర్రస్ గార్డెనే. అది ఘనజీవామృతం గాని, ద్రవ జీవామృతం గాని తయారు చేసుకుంటాను. నా ఇంట్లో వచ్చిన కూరగాయల తుక్కుతోటే నేను కంపోస్ట్ తయారు చేసుకుంటాను. అది. మేడం గారు అలా తెలుసు మీ పాత ప్రీవియస్ క్లాస్ లో మీరు ఈ టెర్రస్ గార్డెన్ గురించి చెప్పారు కదా మీరు. ఆకుకూరలు పండించుకోవడానికైనా ట్రై చేయండి. ఇండివిడ్యువల్ హౌస్ అయితే. అపార్ట్మెంట్లు అయితే కుదరదులేండి. ఇండివిడ్యువల్ హౌస్ ఉన్న వాళ్ళు కొంచెం ఓపెన్ ప్లేస్ ఉన్నా లేకపోతే టబ్బల్ లాంటివి పెట్టుకుని ఆకుకూరలు పండించుకోవడానికైనా ట్రై చేయండి. కొత్తిమీర, తోటకూర ఇప్పుడు సీజన్ కాబట్టి మేడం మట్టి మనకు దొరుకుతుంది, బస్తాలలో కలిపేసింది. పోనీ అదేం తెచ్చుకున్నా ముఖ్యంగా మేడం పచ్చిమిర్చి దానికి బాగా కోటెడ్ పచ్చిమిర్చి కాబట్టి దాన్ని బాగా మనం ముఖ్యంగా ఒక 2 కుండీల్లో మట్టేసుకొని మనం పచ్చిమిర్చి ఓన్ గా పండించుకోవడం చాలా మంచిది. అవి పండిపోయిన తర్వాత వాటిని మనం చేసుకుని పేస్ట్ గా కారం కింద యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్న కారం మంచిది కాదు కదా మేడం. అది మోస్ట్ ఇంపార్టెంట్ పచ్చిమిర్చి కూడా. ఆకుకూరలు పండించుకోవడానికి కానీ ట్రై చేయండి. ఆకుకూరలు పండించుకుంటే చాలండి మనకి. అవును మేడం. చిన్న చిన్న టబ్బులు పెట్టుకుని ఓపెన్ అవును మేడం. మా బడి దగ్గర ఒక ఆవిడ పేరెంట్ ఒక ఆవిడ అలాగే పండిస్తున్నారు. అన్ని చూపించారు, జాంకాయల దగ్గర నుంచి మొత్తం అన్ని రకాలు. చాలా ఐటమ్స్ ఆవిడ ఎంత అవేర్నెస్ ఆవిడ ఇన్స్పైర్ అయ్యి ఎవరినో చూసి యూట్యూబ్ లో పెట్టాను మేడం ఇవన్నీ అని. చాలా క్లోజ్ కానించి మొత్తం అన్ని పండిస్తున్నారు ఆవిడ. నిజంగా గ్రేట్ ఆవిడ ఇంట్లో ఉండండి. ఓకే అండి. థ్యాంక్ యూ. హాబీ మేడం, మొక్కలు పెంచడం కూడా చాలా మంచి హాబీ. మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, చక్కగా చెప్పారు. తర్వాత మనకి ఓం ప్రకాశం సార్ ఉన్నారు. సార్ అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం అండి. నమస్కారం సార్. అవకాశం ఇచ్చిన రంగనాథ్ గారికి, మీకు క్రాంతి కుమార్ గారికి, దాంతో పార్టిసిపేట్ చేసిన సభ్యులందరికీ ఆత్మీయ ప్రణామాలు. స్పిరిచువాలిటీ అండ్ హెల్త్ దాని మీద టాపిక్ మీద చెప్పబోతున్నాను. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మషు యుక్త స్వప్నావ బోధస్య యోగో తద్భవతి దుఃఖాంగయత. దీంట్లో ఏంటంటే మనకి తిండి విషయంలో సక్రమైన ఆహారం తీసుకోవాలని, అడ్డదిడ్డమైన తిండి తినకుండా మన శరీరానికి ఏవి హాని చేస్తాయో అలాంటి, అంటే బేసికల్లీ అంటే మన శరీరం వచ్చేసి డిజైన్ ఫర్ వెజిటేరియన్. ఇప్పుడు మనకి నాన్ వెజ్ ఎనిమల్స్ తీసుకున్నప్పుడు 2.5 మీటర్ల పొడవు ఉంటుంది వాటి యొక్క ఇంటెస్టైన్. మనకు వచ్చేసి 7.5 మీటర్లు ఉంటుంది. నాన్ వెజ్ ఎనిమల్స్ తిన్న ఫుడ్ వాటికి కావాల్సిన ఎంజైమ్స్ అన్ని దాని ఫుడ్ ఏదైతే అవసరమో దాని ప్రకారమే డిజైన్ చేస్తుంటాయి. దానివల్ల అవి తిన్నా కూడా వాటికి 2.5 గంటల లోపల అవి డైజెషన్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది. అదే ఫుడ్ మనం తీసుకున్నప్పుడు మన ఇంటెస్టైన్ లెంత్ వచ్చేసి 7.5 మీటర్లు అంటే 3 times టైం తీసుకుంటుంది. అది దానికి 2.5 గంటలు పట్టే టైము మనకి 7.5 గంటలు
మన శరీరంలోనే ఉంటుంది ఆ ఫుడ్. ఇంకోటి ఏంటంటే మనం 7:30 గంటలు ఈ ఫుడ్ ఎనిమల్స్ తినే ఫుడ్ కనుక మనం బయట పెట్టామనుకోండి, పెట్టినప్పుడు అది ఎంత ఫాస్ట్‌గా డికంపోజ్ అవుతుంది అనేది మనం గమనించాలి. సో, అదే ప్రాసెస్ మనం తిన్న ఫుడ్ వల్ల మన శరీరంలో కూడా అలా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఏ ఫుడ్ అయినా మనం తిన్నప్పుడు 2:30 గంటల లోపల అరిగే విధంగా ఉండాలి. తర్వాత దాని యొక్క డికంపోజింగ్ అనేది కాకూడదు. సపోజ్ మీకు వెజిటేరియన్‌లో ఒక సొరకాయ కట్ చేసి పెట్టారనుకోండి, ఒక తల దగ్గర కట్ చేసి పెట్టినా కూడా 24 గంటలైనా అదేం డికంపోజ్ కాదు. సో, కాబట్టి దానివల్ల మనకి ఎలాంటి హాని లేదు. ఇంకో డైజెషన్ కూడా 2:30 గంటల లోపల అయిపోతుంది. సో, కాబట్టి మన ఈ నాన్ వెజ్ ఫుడ్స్ అనేది మనకు హాని చేస్తాయి. అలానే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, తర్వాత మీకు ప్యాక్డ్ ఫుడ్స్ అయినా, ఇలాంటి ఫుడ్స్ వల్ల ఏంటంటే అవి మోర్ దాన్ 2.5 అవర్స్ పడుతుంది. అవి తీసుకోవటం వల్ల అవి తర్వాత ఇంకోటి బేకరీ ఐటమ్స్ కూడా, ఇలాంటి ఫుడ్స్ కూడా మనకు హాని చేస్తాయి. ఎందుకంటే షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది వాటిలో, బేకరీ ఐటమ్స్‌లో. ప్లస్ ఇంకోటి 3 వైట్స్ అంటారు కదా! అంటే ఈ మైదా, తర్వాత షుగర్, ఇంకోటి సాల్ట్. ఈ ఫుడ్స్ అన్నీ మనకి శరీరానికి హాని చేస్తాయి కాబట్టి అలాంటి సర్టెన్ టేబుల్ సాల్ట్ తీసుకోకూడదు. దాని బదులు మనం ఈ పింక్ సాల్ట్ తీసుకోవచ్చు. దానివల్ల నష్టం లేదు. కల్లుప్పైనా కానీ నష్టం లేదు. సో, కుక్ చేసుకున్నప్పుడు మనకు ఆహారంలో మన శరీరానికి ఏది అవసరమో, అంటే వెజిటబుల్స్, గ్రీన్ వెజిటబుల్స్, తర్వాత ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, తర్వాత సీడ్స్ అయితే స్ప్రౌట్స్ చేసుకొని తినటం. మామూలుగా బ్రేక్‌ఫాస్ట్ లోపల స్ప్రౌట్స్‌తో పాటు మనం డ్రై సీడ్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఫ్రూట్స్ కానీ, ఇలా ఆ విధంగా ఒక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవటము. నైట్‌లో అయినా కూడా. ఇలా అంటే మనం సెలెక్టివ్‌గా ఏదైతే యుక్తాహార విహారస్య అన్నారు కదా! అలా ఆ విధంగా మనం ఆహారానికి హాని చేయనటువంటి ఫుడ్ తీసుకున్నప్పుడు ఆరోగ్యంగా ఉంటామన్నట్టు. సో, హాని చేయకుండా మనకు ఆలోచన లేకుండా అడ్డదిడ్డమైన తిండి తిన్నప్పుడు దానివల్ల శరీరానికి హాని చేస్తుంది. ఒకసారి శరీరం మనకి హాని చేసినప్పుడు, హాని జరగటం వల్ల దానివల్ల మనకు వచ్చే ఇప్పుడు ఇంకే పని చేయాలన్నా కూడా శక్తి ఉండదు, స్థోమత ఉండదు. డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. ఇలాంటివి లేకుండా ఆహారంలో శరీరాన్ని మనం కాపాడుకోవాలి. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, తర్వాత ఇంకోటి ఏంటంటే యుక్తాహారం అన్నప్పుడు ఇంకోటి ఇక్కడ మన శరీరమే కాకుండా మన ఆత్మ ఉంటుంది కదా, సోల్‌కి యుక్తాహారం అంటే మన సోల్ కంట్రోల్‌లో ఏముంటాయి, అన్ని ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ఉంటాయి. ఈ జ్ఞానేంద్రియాలు మనం అతిగా యూజ్ చేయటం వల్ల దానివల్ల మనకు హాని కలుగుతుంది. కాబట్టి దాన్ని కూడా మనం ఎరుకతో, కంటిని కానీ, లేకపోతే నోరు కానీ, చెవులు కానీ, ముక్కు అయినా, ఏదైనా కూడా, చర్మం అయినా, ఇలాంటివన్నీ జ్ఞానేంద్రియాలు కాబట్టి ఆ కర్మేంద్రియాలు ఇవన్నీ మనం అంటే మనం ఎరుకతో కనుక యూజ్ చేసినప్పుడు మనకు సోల్‌లో ఏంటంటే అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది. అలా కానప్పుడు ఏమవుతుందంటే మనకు దీనివల్ల మెడిటేషన్ అనేది, ధ్యానం అనేది కుదరదు. సో, కాబట్టి మనకు ఈ పద్ధతులు పాటించాలన్నట్టు. సో, ఇట్లా మన శరీరాన్ని అదుపులో ఉంచుకొని ఎరుకతో ఇవి చేసుకున్నప్పుడు ఎలాంటి జబ్బులు రావు. అలా కాకుండా ఓన్లీ మనం భౌతికంగా ఎప్పుడైతే జీవిస్తామో, భౌతికంగా జీవించటం అంటే వాటిని ఈ ఫస్ట్ 3 చక్రాస్‌లో వస్తుంది. ఏంటంటే ఆవేశాలు, తర్వాత కోపతాపాలు, నెక్స్ట్ అంటే ఈ అరిషడ్ వర్గాలకి ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి ఫైటింగ్, ఎదుటి వాళ్ళని తిట్టడం, కోపించుకోవటం. ఈ ప్రాసెస్‌లో ఏంటంటే మన ఎనర్జీస్ అన్ని పోతాయి అన్నట్టు. ఈ ఎనర్జీస్‌ని పోకుండా మనం ఎప్పుడైతే ఈ భౌతిక శరీరాన్ని అని అనుకున్న సేపు సంబంధ బాంధవ్యాల్లో కూడా మనకు ఫ్రెండ్స్‌తో కానీ, చుట్టాలతో కానీ అందరితో ఈ విధంగా ప్రవర్తన చేసినప్పుడు మన ఎనర్జీస్ పోవటం, దానివల్ల మన హెల్త్ దెబ్బతింటం కూడా జరుగుతుంది అన్నట్టు. కాబట్టి మన శరీర ధర్మాన్ని 3 ధర్మాలు మనం పాటించాలన్నట్టు. ఒకటొచ్చేసి
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం, రిలేషన్స్ అన్ని బాగా మెయింటైన్ చేసుకోవాలంటే. ఆ తర్వాత అంటే మనం భౌతికం కాదు, మనం ఆత్మ అని చెప్పనే ఎప్పుడైతే పరిజ్ఞానం మనకు కలుగుతుందో ఈ భౌతికమైన అరిషడ్ వర్గాలు మన కంట్రోల్లో ఉంటాయనండి. కంట్రోల్లో ఉన్నప్పుడు మన శరీరం ఆరోగ్యంగా ఉండి దీనికి ఇలాంటి జబ్బులకు లోను కాకుండా ఉంటుంది. ఆయన కాపాడుకోవటం వల్ల తర్వాత శరీర ధర్మం పాటించిన తర్వాత కుటుంబ ధర్మం అంటే మనకి ఎప్పుడైతే ఆవేశాలు ఇలాంటి లేనప్పుడు రిలేషన్స్ అనేది ఇంట్లో బాగా మెయింటైన్ చేస్తున్నాం. అప్పుడు టెన్షన్స్ అలాంటివన్నీ ఉండవు. ఈ 2 ధర్మాలు పాటించి మనకు కావాల్సిన పిల్లలకు కావాల్సిన స్టడీస్లో కానీ ఇంకా మిగతా వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా మనం తీర్చాలంటుంది. అప్ టు ఒక 50 years వరకు మనం ఇవాళ ధర్మాలన్నీ పాటించి వాళ్ళని పెంచి పైకి చేసిన తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోయినప్పుడు మన స్వధర్మం అంటే మన సెల్ఫ్ ఎన్లైటన్మెంట్. అంటే ఆత్మని మన దాన్ని ఎన్లైటన్మెంట్ చేసుకోవాలంటే ఈ కుటుంబ ధర్మంలో కావాల్సిన అన్ని పాటించిన తర్వాత ఫర్దర్ మన సంసారాల నిర్వహణ లాగా అప్పుడు జీవిస్తున్నప్పుడు వాళ్ళకి ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పేసి మనం ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ వరకు వాళ్ళు చేసి మన స్వధర్మాన్ని ఎప్పుడైతే మనం ఇంప్రూవ్ చేసుకుంటాం అనుకో, ఈ 3 ధర్మాలు పాటించినప్పుడు మనలో కూడా ఎన్లైటన్మెంట్ అయ్యి ఆ తర్వాత స్వధర్మానికి ఏంటంటే మన సంగీతం అలాంటివి నేర్చుకోవటం, సంగీతం అలాంటి పాటలు పాడటం, ఇంకోటి ధ్యానం చేయటము, ఇలాంటివన్నీ చేయటం వల్ల మనం కూడా చివరి వరకు కూడా తుది శ్వాస వరకు కూడా ఆరోగ్యంగా ఉంటాం అన్నట్టు. ఇది ఇంపార్టెంట్. ఈ 3 ధర్మాలు మనం ఎప్పుడైతే పాటిస్తామో మనకు ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు. తర్వాత గృహధర్మం ఇంకో 3 ధర్మాలు ఏంటంటే గృహాన్ని మనం ఎప్పుడైతే ఈ విధంగా పాటించినప్పుడు గృహంలో ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం వాళ్ళని చూసుకొని చేసిన తర్వాత వాళ్ళకి బాధ్యతలు అప్పించి 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఏం చేయాలంటే మన ఆశ్రమ ధర్మాన్ని పాటించాలి. అంటే వీలైతే ఆశ్రమాలకు వెళ్ళి అక్కడ ఉండొచ్చు పీరియాడికల్గా 10 days 15 days అలాంటి ఆ విధంగా వెళ్ళి రావటం కానీ. సో ఈ ప్రచార ధర్మం ఈ 3 పాటించాలంటే ఫస్ట్ జీవన ప్రయాణంలో మనశ్శాంతి పూర్తిగా అడుగంటిపోయినప్పుడు, విపరీతమైన ఒడిదుడుకులు ఎదురైనప్పుడు, అసలు బ్రతికెందుకు రా బాబు అని బాధలో కూరుకొని పోయినప్పుడు శారీరక మానసిక అనారోగ్యాలదే పైచేయిగా తయారవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతరాత్మ ప్రబోధం నుండి జీవితం ఇది కాదు, జరుగుతున్నది దాన్ని 180 degrees మార్పు చేసుకోవాలన్న భావన కలిగినప్పుడు, వయసుతో సంబంధం లేకపోయినప్పటికీ ఒకే విధమైన మూస జీవితంలో కూరుకుపోయి నూతనత్వానికి ఎదురు చూస్తూ కనీసం 50 సంవత్సరాల వయసు పైబడినప్పుడు తనకు తాను అన్ని కోణాల నుంచి జీవిత విధానాన్ని సరిదిద్దుకొని అవతలి వ్యక్తి కానీ, వాతావరణం కానీ, పరిస్థితులు కానీ, ఉండవలసిన విధానాన్ని గురించి ఎంతగా చెప్పినా ఏమాత్రం వినకుండా, మార్పు లేకుండా నేర్చుకోవడానికి, ఆనందం పొందడానికి, చైతన్య విస్తృతిని పెంచుకోవడానికి ఇష్టపడినప్పుడు, ఉన్న పరిస్థితిలో బయట నుండి కొత్తగా ఒత్తిడి ఎదురైనప్పుడు జీవన విధానాన్ని, ధర్మాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే మనకు జీవనాన్ని మార్చుకున్నప్పుడు మనం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అయితే ఆ సందర్భాల్లో మార్చుకోవాల్సిన ధర్మాన్ని, నెరవేర్చుకోవాల్సిన పద్ధతిని తెలుసుకోవాలి. గృహధర్మం అంటే సంసార జీవితంలోని అన్ని భౌతికానందాలను అనుభవిస్తూ భౌతిక జీవితాన్ని పట్ల ఎక్కువ ఆసక్తిని చూపించడం ఈ గృహధర్మంలోనే ఉంటూనే నిర్వాణానికి దారి తీసుకోవాలి. అంతేగాని సంసార ధర్మాన్ని వదిలి నిర్వాణం కోసం ప్రయత్నించకూడదు. అంటే ఇంటిని వదిలిపెట్టి సన్యాసిగా బాధ్యతలు వదిలేసుకొని వెళ్ళకూడదు అన్నమాట. జనక మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తూనే పరిపూర్ణ వైరాగ్యంతో నిర్వాణ స్థితిలో జీవించేవాడిని మనం విన్నాం కదా. గృహధర్మంలో ఉండటం వలన సహనం, ఓర్పు, పట్టుదల, క్షమ, ప్రేమ వంటి గుణాలను మరింతగా పెంచుకోగలుగుతాం. కామక్రోధ, లోభమోహ, మదమాచరాలనే అరిషడ్ వర్గాల మీద ఆధిపత్యం సాధించగలుగుతాం. ఈ అడ్వాంటేజ్ గృహధర్మంలో ఉన్న వాళ్ళకే జరుగుతుంది. ఒక ఆమె 40 సంవత్సరాలప్పుడే తను ఆ సంసారాన్ని వదిలేసి
సన్యాసానికి అంటే వెళ్ళిపోయినప్పుడు ఆమె ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆమెకు ఆరోగ్య ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆరోగ్య ప్రాబ్లమ్ వచ్చి క్రమేణా క్రమపరుచుకునేందుకు సరి చేసుకునేందుకు ఆమె ఆ అనారోగ్యానికి గురి కావాల్సి వచ్చింది. మనిషికి ఉన్న శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ అనే 4 అంశాల్లో శరీరానికి, మనసుకి సంబంధించిన ఆనందాలను, సాధనలను ప్రధానంగా అందజేసేది గృహధర్మం. శరీరపరంగా, మనసు పరంగా, కొంతవరకు బుద్ధిపరంగా ఎదురయ్యే ఆత్మానుభవాలను సాక్షిభూతంగా గమనిస్తూ వాటిలోని ఆనందానుభూతులను స్వీకరిస్తూ వాటిని 10 మందికి పంచుతూ ముందుకు సాగటమే గృహధర్మంగా చెప్పుకోవాలి. అంటే మనం ఏదైనా కానీ పర్సనల్ గా తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు రియాక్షన్ వస్తుంది. రియాక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే ఫైటింగ్ చేయటం అలాంటివన్నీ జరుగుతాయి. అలా కాకుండా జీవితం ఒక నాటకంగా, ఒక సాక్షిభూతంగా తీసుకొని మన ధర్మాన్ని మనం నెరవేర్చుకోవాలి. ఏదైనా కానీ బాధ్యతలు నెరవేర్చాలి కానీ బంధం కాకూడదు. బంధం కాకుండా మనం చేసినప్పుడు అంటే డిటాచ్మెంట్ ఇన్ అటాచ్మెంట్, ఈ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆరోగ్యంగా ఉంటాం. అంతేకాకుండా సమాజంలో బాల్యావస్థలో బ్రహ్మచర్య, వానప్రస్థ మరియు సన్యాసాశ్రమాల్లో ఉన్నవారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ 3 అంటే ఈ పిల్లలు కానీ, బ్రహ్మచర్యలు కానీ, వానప్రస్థ అంటే సన్యాసులు అంతా గృహధర్మం మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి గృహధర్మంలో ఉన్న వారిపైనే పూర్తిగా ఆధారపడి ఉంటారు. కాబట్టి వారందరినీ ఆదరణతో సేవిస్తూ ప్రేమ, కరుణ, ఓర్పు, సహనం అనే గుణాలను పంచుతూ పెంచుతూ గృహధర్మంలో నేర్చుకోవాల్సిన ప్రధాన కర్తవ్యాన్ని తెలుసుకోవాలి. అది పాటించినప్పుడు మనకు పై లక్షణాలన్నీ తెలుసుకుంటాం అన్నట్టు. ఇలా గృహధర్మంలో ఉన్నవారు తమపై ఆధారపడిన పై 3 ఆశ్రమాల వారిని సేవించడం అనే అవకాశాన్ని మహద్భాగ్యంగా గుర్తించాలి. ఇదంతా సేవ అన్నట్టు. సేవ చేయటం అనేది మనకు భగవంతుడిచ్చిన అవకాశంగా తీసుకోవాలన్నమాట. నిజానికి దాన్ని పూర్తిగా విరుద్ధంగా ఉన్న గృహధర్మాన్ని ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎవరు గృహధర్మం సరిగా పాటించట్లేదు. వచ్చే వాళ్ళకి సన్యాసులకు కానీ లేకపోతే మిగతా వాళ్ళకి కానీ మనం ఏమి ఇవ్వటం లేదు. మన చుట్టుపక్కల ఉన్న జంతువులకు కానీ ఆ ప్రేమ అనేది పంచటం లేదు. వాటికి కావాల్సిన తిండి అలాంటివి ఏమి ఇవ్వట్లేదు ఇప్పుడున్న పరిస్థితులు. తల్లిదండ్రుల పట్ల, అత్తమామల పట్ల, తోబుట్టుల పట్ల, సాధువుల పట్ల, యాచకుల పట్ల, మన చుట్టూ ఉండే పెంపుడు జంతువుల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఒకసారి ఆలోచించుకుంటే మన గృహధర్మాన్ని ఎంతవరకు పాటిస్తున్నామో తెలిసి వస్తుంది. కళ్ళ ముందు నిత్య జీవితంలో కనపడుతున్న భగవంతులను విస్మరించి, అంటే ఆత్మలు అనేది అందరూ అన్ని జీవులు ఆత్మస్వరూపులనే, అందరూ భగవత్ స్వరూపులనే మనం ఎప్పుడైతే విస్మరిస్తామో ఎన్ని సాధనలు చేసినా ప్రయోజనం శూన్యం అన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి. వీళ్ళందరికీ నేనే దొరికాననే ఇప్పుడున్న వ్యవస్థలో అన్న ఒక్క వాక్యం నోటి నుండి వెలువడింది అంటే వారు గృహధర్మాన్ని అస్సలు అర్థమే చేసుకోలేదని స్పష్టమవుతుంది. అంతేకాదు వారు చేయాల్సిన ధర్మానికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ రోజు రోజుకి చెడు కర్మల కరెన్సీని వాళ్ళ అకౌంట్లో వేసుకుంటున్నట్లు గమనించాలి. ఆశ్రమ ధర్మం అయితే గృహధర్మాన్ని సరిగా మనం ఎప్పుడైతే పాటిస్తామో దాంట్లో మనం సక్సెస్. ఆశ్రమ ధర్మం అంటే భౌతిక సుఖాల పట్ల వ్యామోహాన్ని తగ్గించుకొని ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్రమ ధర్మ స్థాయిలో ముఖ్యం. 50 ఏళ్ళు పైబడిన వారు గృహస్థ ధర్మంలో ఉండరాదు, ఆశ్రమ ధర్మం అనుసరించాలి. ఆశ్రమ ధర్మంలో ఆత్మానందాన్ని అంటే సోల్ హ్యాపీనెస్ కలిగించే సంగీతం వంటి కళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. 50 ఏళ్ళు దాటిన తర్వాత గృహధర్మంలో కొంతకాలం, ఆశ్రమ ధర్మంలో కొంతకాలం ఉంటూ వాటిని మార్చుకుంటూ గడపాలి. 50 ఏళ్ళు పైబడిన వారిలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఖచ్చితంగా నెలలో 10 రోజుల పాటు ఆశ్రమ ధర్మాన్ని తప్పకుండా పాటించి తీరాలి. అంటే ఆ 10 రోజుల పాటు వీలైనంత ఏకాంత వాసంలో ధ్యానం చేసుకుంటూ ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుతూ ఇతరుల అనుభవాలను తెలుసుకుంటూ తెలియని వారికి ధ్యానం నేర్పుతూ ఆత్మలోకనంలో కాలం గడపాలి. ఇలా చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళకి హెల్త్ బాగుంటుంది. ఆశ్రమ ధర్మం యొక్క ప్రధాన ఉద్దేశం అంతర్ముఖం. అయితే మనం ఏంటంటే ధ్యానం చేసినప్పుడు అంతర్ముఖ ప్రయాణం చేస్తాం కదా, కావడం మామూలుగా పిల్లలు పెద్దవారే వారి పెళ్లిళ్ళు చేయటం వంటి బాధ్యతలు పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సీరియస్గా ఆశ్రమ ధర్మం గురించి ఆలోచించాలి. చాలా మంది సహజంగా ఇంటి పనుల వలన ఇతర వ్యాపకాల వలన మాకు అలా ఉండటానికి కుదరదు అని చెప్పడం వింటూ ఉంటాం. అటువంటి వారు చేయవలసింది ఏమిటంటే వారు ఇంట్లో ఆయా పనులు చేసుకుంటూనే తమకు తాము ఒక పరిధిని విధించుకోవాలి. సంసారానికి సంబంధించిన పనులు పూర్తి చేసిన తర్వాత ఒక ఆశ్రమంలో ఎలా జీవిస్తారో అలాగే ఇంట్లో ఉంటూనే స్వీయ సాధన కొనసాగించాలి. అలా చేసినట్టయితే కొద్ది రోజులు అంటే వారం 10 రోజులు అకస్మాత్తుగా వారికి ఒక అవకాశం వస్తుంది. దాన్ని నిర్లిప్తంగా వదిలేయకుండా ఆశ్రమ జీవితంలోకి అడుగు పెట్టాలి.
ఇక అక్కడి నుండి ఆ జీవితం సులువు అవుతుంది. ఆశ్రమంలో ఉన్నప్పుడు ప్రకృతితో గడపటం, విశేషమైన అఖండ ధ్యానంలో కూర్చోవటం, ధ్యాన పరిచార సేవ కార్యక్రమాలు చేపట్టడం, వ్రాతపూర్వకమైన పనిలో మునిగిపోవటం వంటి పనులు నిమగ్నమైనట్లుగా మెల్లగా పూర్తి అంతర్ముఖులు కావడం సాధ్యమవుతుంది. ఇలా స్వయం సాధనతో జ్ఞానాన్ని సంతరించుకున్న తర్వాత ప్రచార ధర్మంలోకి వెళ్ళడానికి అర్హతను పొందుతారు. ఇలా ఎప్పుడైతే ఆశ్రమ ధర్మం పాటించినప్పుడు వాళ్ళకి ఒక పరిపూర్ణత వస్తుంది. ఏంటంటే సేవాతత్వం ఒకటి, ఆ తర్వాత ఈ సెల్ఫ్ ఎంలైటన్మెంట్ అవుతుంది. సెల్ఫ్ ఎంలైటన్మెంట్ అయినప్పుడు ఆ తర్వాత తను నేర్చుకున్నది సాధన ద్వారా, ఆ తర్వాత ఈ స్వాధ్యాయం ద్వారా జ్ఞానాన్ని పంచేందుకు ప్రచారం అంటూ చేయాలంటే ప్రచార ధర్మం ఏంటంటే, ప్రచార ధర్మం అంటే ప్రధానంగా మన ఆశ్రమంలో సంపాదించుకున్న జ్ఞానాన్ని, పొందిన స్వీయ ఆధ్యాత్మిక అనుభవాలను ప్రవచనాల రూపంలో కానీ గ్రంథ రూపంలో కానీ అందరికీ విశేషంగా అందచేయటం అని అర్థం. ఇక్కడ తోటి మానవులందరికీ సమాజం అనే భగవత్ స్వరూపంగా చూడటం జరుగుతుంది. పైకి చూడటానికి సమాజ సేవ చేస్తున్నట్లు కనిపించిన మనకు మనమే సేవ చేసుకుంటున్నాం అనే విషయాన్ని మర్చిపోకూడదు. జ్ఞానాన్ని ఇస్తేనే తిరిగి మనకు కావాల్సిన జ్ఞానాన్ని పొందగలం. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని పంచుతున్నప్పుడు ఆటోమేటిక్గా మన ఎనర్జీస్ పెరిగి మనకు కూడా ఇంకా నేర్చుకుంటాం అన్నట్టు మనం అవగాహన ఏర్పరచుకోవాలి. ఇదే విధంగా ప్రత్యేకించి మనం ఏ స్థాయికి లేదా ఏ వర్గానికి ప్రచారం చేయడాన్ని జీవిత లక్ష్యంగా పెట్టుకుని వచ్చాము దాన్ని తెలుసుకుని ఆ కర్తవ్య నిర్వహణలోనే ఉండాలి. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి అవసరం అనుకుంటే వెళ్ళి మరీ ప్రచారం చేయాలి. మన చుట్టుపక్కల విలేజెస్ కానీ లేకపోతే ఇక్కడ డిస్టెన్స్ ప్లేసెస్ కూడా మనం ఈ ప్రచారం చేస్తూ ఉండాలి. పనులు ఎక్కువ తక్కువ చూడకుండా మనకున్న అర్హతను బట్టి ప్రకృతి మనకి ఇచ్చిన అవకాశం రెండింటి జోడించి సరిగా పనిచేయాలి. సరిగ్గా గమనిస్తే ధ్యానంలోకి వచ్చిన కొద్ది రోజులకు లేదా నెలకు చాలా మందికి ఈ విషయంగా ధ్యాన ప్రచారం చేస్తున్నట్లు అనుభవం కానీ కళలు కానీ రావడం సహజంగా గమనిస్తూ ఉంటాం. అనుభవించిన కొద్ది రోజులైనా భౌతికంగా అవకాశం కూడా వినంటూ వస్తుంది. ఇలా మనకు ఎప్పుడైతే కళ్ళలో ఇలాంటి ఇండికేషన్స్ వస్తుందో మనకు బాహ్యంగా కూడా అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఈ మధ్యలో మనకు టెక్నాలజికల్ ఏంటంటే జూమ్ సెషన్స్ అవన్నీ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన అవసరం లేకుండా కూడా మనం పార్టిసిపేట్ చేయవచ్చు, గమనించుకోవచ్చు. అనుభవించిన కొద్ది జీవితంలో ఒక భాగంగా అంటే ఈ నిర్వహించినప్పుడు అంటే ఈ ఒడిదుడుకులు దాటి సరిగ్గా నిర్వహించినప్పుడు అది మన జీవితంలో ఒక భాగంగా మారిపోతుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ప్రచారంలోకి ఇట్టే ఇమిడిపోవాలి. చేతిలో మన విశేష జ్ఞానానుభవం మన ఖండాలను సముద్రాలను దాటించి వేరు దేశాలకు వెళ్ళే అవకాశాలు మనకు వస్తాయి. దీన్నే మన కళ్ళలో కూడా ఇండికేటివ్గా వస్తాయి. ఏంటంటే బస్సు వచ్చింది అనుకోండి, జిల్లాల వరకు లేదా చుట్టుపక్కల గ్రామాల వరకు 2.5 గంటలు ప్రయాణం చేసి అక్కడ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. అదే రైళ్ళు వస్తే ఇతర రాష్ట్రాలకు ఆ చుట్టుపక్కల కూడా వెళ్ళి మనం పాల్గొనాలండి ప్రచారాన్ని. విమానం వచ్చింది అనుకోండి, అది ఏంటంటే మీకు వచ్చే విదేశాల్లో ప్రచార ధర్మ బాధ్యతను కానీ లేదా ధ్యానాన్ని నేర్పే అవకాశం పరిగణించాలి. ఇంకా మనకు మోస్ట్ ఆఫ్ ద గ్రాండ్ మాస్టర్స్ అంతా ఇప్పుడు అమెరికా చుట్టుపక్కల అంతా వెళ్తున్నారు కదా, ఇదే అన్నట్టు వచ్చే మనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఆ రకంగా మనకు అవకాశాలు కూడా వస్తాయి. ఖచ్చితమైన వీటిలలో ఇలాంటి ధ్యాన ప్రచారం చేసినప్పుడు మనం కొన్ని నియమాలు పాటించాలి. ఖచ్చితమైన సమయపాలన పాటించాలి. వేరు భాషలు నేర్చుకోవడం, అంటే మనకు వచ్చిన భాష కాబట్టి మిగతా భాషలు నేర్చుకున్నప్పుడు అక్రాస్ ద వరల్డ్ కూడా వెళ్ళొచ్చు. తర్వాత శ్లోకాలను కంఠస్థ చేసి వాటి అర్థాలను సమయానుకూలంగా వాడుకోవడం, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, చార్ట్స్, జోక్స్, ఆధ్యాత్మిక సిద్ధాంతాలు కంఠస్థం చేయడం, మనం చెప్తున్న వాటిని ఎంతవరకు ఆచరణలో ఉంచగలుగుతున్నామో చెక్ చేసుకోవడం, సెల్ఫ్ చెకింగ్ అన్నట్టు మనం కరెక్ట్ చేస్తున్నాం లేదు, అనవసరమైన భయాలను ఆపోవాలను తొలగించుకోవడం, అతి మంచిదానికి పోయి మనకు వచ్చిన అవకాశాలను ఇతరులకు కట్టిపెట్టరాదు. ఎప్పుడైతే మనకు ఉన్న అవకాశాన్ని మనం వేరే వాళ్ళకి మొహమాటానికి వెళ్ళి ఇవ్వకూడదు. ఇవ్వటం వల్ల ఏంటంటే మనకు వచ్చిన అవకాశం మనం పోగొట్టుకుంటున్నాం. ఆ తర్వాత రిపెంట్ కావాల్సి వస్తుంది. ప్రచారం చేయాలని నుండి కూడా ప్రచారంలో పూర్తిగా పాల్గొనలేని వారు గమన పరిస్థితిని బట్టి ఈ కింది పనులు చేయాలి. అంటే కొందరికి ఏంటంటే ప్రచారం దూరంగా వెళ్ళి చేయటం వీలు కాకుండా వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే ఉండి ఆ ప్రచారానికి కావాల్సిన మెయిల్స్ ప్రిపేర్ చేయటం, ఎస్ఎంఎస్లు ఇవ్వటం, తర్వాత టూర్స్ ప్రోగ్రామ్ తయారు చేయటం, ఇలాంటి కోఆర్డినేటివ్ వర్క్స్ బ్యాక్డోర్ ఇంట్లోనే ఉండి అవన్నీ చేయొచ్చు. సంగీతం, నాట్యం మొదలైన కళలతో ప్రదర్శనలు ఇవ్వగలిగే స్థాయికి మనం చేరుకోవాలి. ఇలా
మనం చేయటం వల్ల మనకి ప్రచార ధర్మాన్ని కూడా మనం పాటించిన వాళ్ళం అవుతాం. ఇంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. చక్కగా చెప్పారు మాస్టర్, స్పిరిచువల్ మరి హెల్త్ గురించి. మాస్టర్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే సార్ గారు అడగవచ్చు ఈ అంశం మీద. నమస్తే సార్. నమస్తే అండి. బాగా చెప్పారు సార్, సవివరంగా మొత్తం డీటెయిల్డ్ గా చెప్పారు. ఏమిటంటే ఇప్పుడు నాన్ వెజ్ అంటే ఫిష్ ని కల్చర్ చేసి హార్మోన్స్ ద్వారా 2 kgs 3 kgs ఫిషెస్ హార్మోన్ ఇంజెక్షన్స్ చేస్తున్నారు. అవి తెచ్చుకొని తినడం వల్ల మానవులకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. అలాగే చికెన్, ఇది కూడా బాయిలర్స్, అవి కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఫుడ్. ప్రాన్స్, ఏవైనా సీ ఫుడ్స్ ఏవైనా సరే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఫుడ్. అది తీసుకోవడం వల్ల ఏమీ హెల్త్ స్పాయిల్ అవుతుంది తప్ప ఏమీ రాదు ప్రోటీన్. ఇది వరకు మనకి ప్రోటీన్ ఏం తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో, ఇవన్నీ ఇక్కడ ప్రోటీన్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో అన్ని మనకి ప్రీవియస్ క్లాసెస్ లో ఉన్నాయి సార్. చూస్తే అందరికి యూస్ఫుల్ గా ఉంటుంది చక్కగా. ఇంకోటి నేచురోపతి వాళ్ళు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఆవు పాలు ఆవులకే పిల్లలకి వస్తాయి కానీ మనకు కాదు అండ్ డిజైన్ అది. కాబట్టి మనం ఆవు పాలు కూడా గేదె పాలు కానీ తాకుండా వాటి బదులు ఏం చేయమంటున్నారంటే నువ్వులు, దాన్ని పాలు ఎక్స్ట్రాక్ట్ చేయటం, అంటే రాత్రిపూట నానబెట్టి గ్రైండింగ్ చేసి దాని నుంచి వచ్చే పాలతోటి అవి తోడేసి పెరుగు కూడా చేయొచ్చు. దానివల్ల 3 times కాల్షియం ఉంటుంది ఆవు పాల కంటే కూడా ఎక్కువ. ఇంకోటి రాగులు నానబెట్టి రాగులు నువ్వుల కాంబినేషన్ లో కూడా పాలు తయారు చేయటం, గ్రైండింగ్ చేసి తీసుకొని కొబ్బరి పాలు వేరుశనగ. ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే ప్రోటీన్స్ ప్లస్ రిచ్నెస్ ఇంకా ఆవు పాల కంటే కూడా ఎక్కువ ఉంటాయి. ఇవి న్యాచురల్ గా వచ్చేది ఏంటంటే వెజిటేరియన్ కాంటెంట్, అందులో మనకి శరీరానికి ఈజీగా డైజెస్ట్ అవుతాయి, ఎక్కువ కావాల్సిన ప్రోటీన్స్ కూడా ఉంటాయని న్యాచురోపతి వాళ్ళు చెప్తున్నారు. అది కూడా మనం పాటించవచ్చు. ఆకుకూరలతో జ్యూసెస్ కూడా చెప్తే అమ్మో అంటారేమో, కానీ సార్ మనకి బ్లడ్ పట్టాలన్నా చక్కగా వెజిటబుల్స్ తోను, తర్వాత ఇవి ఆకుకూరలతో చేసిన జ్యూసెస్ చక్కగా ఐరన్ కంటెంట్ అంతా, బి కాంప్లెక్స్, తవుడు, వీటి నుండి వచ్చి న్యాచురల్ గా మనకు ఒంటి పడతాయి సార్. డి విటమిన్, సూర్యుడు, ఎంత ప్రకృతిని ఉపయోగించుకోవచ్చు మనం. కానీ అందరు కూడా మెడిసిన్ మింగాలనుకుంటున్నారు. యాక్చువల్లీ ఐరన్ క్యాప్సూల్స్ డాక్టర్స్ ఏది చెప్తారు, ఐరన్ క్యాప్సూల్స్ దాంట్లో ఉండే ఐరన్ కంటెంట్ తక్కువ. దాని బదులు బీట్రూట్ జ్యూస్ చేసుకోండి. బీట్రూట్ దాంట్లో కావాలంటే కరేపాకు ఇవి కలిపి జ్యూస్ చేసి, పుదీనా కూడా కలపచ్చు, లేకపోతే పుదీనా సార్ ఇవి కలిపేసి జ్యూస్ చేసుకుని ఆ జ్యూస్ లో నిమ్మకాయ పిండుకొని తాగితే మనకు యాక్చువల్లీ మనకు ఐరన్ క్యాప్సూల్స్ కంటే కూడా ఫాస్ట్ గా, అంటే వారానికి 3 రోజులు తీసుకుంటే మొత్తం బ్లడ్ డెఫిషియన్సీ అంతా తగ్గిపోతుంది, మామూలుగా అయిపోతుంది, రికవరీ అవుతుంది. ఎందుకంటే దాంట్లో ఉన్నన్ని ఐరన్ అందులో న్యాచురల్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి బాడీ ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది. సలాడ్స్ తిన్నా సరే మనకి పీచు అంతా వంట పడుతుంది. కాబట్టి మెడిసిన్ అనేది యూజ్ చేయకుండా న్యాచురల్ గా ఫుడ్ తీసుకుంటే మనకి బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని అందుతాయి సార్. చాలా బాగా చెప్పారు సార్ క్లాసు. థ్యాంక్ యూ. ఈ ఐరన్ క్యాప్సూల్స్ అంటే అది మెడికల్ మాఫియా. అది దాంట్లో యాక్చువల్ మన శరీరానికి ఒక 10 క్యాప్సూల్స్ ఎనర్జీ కావాలంటే ఆ ఒక క్యాప్సూల్ ని 10 క్యాప్సూల్ గా మార్చేస్తారు వాళ్ళు. మార్చేసి మనకు 10 క్యాప్సూల్ తీసుకున్నప్పుడు ఒక క్యాప్సూల్ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే మీరు 10 క్యాప్సూల్స్ కంటే వాటికి ఇంకా లాభం ఎక్కువ కదా, కాబట్టి వాళ్ళకి కావాల్సిన దాంట్లో డోసేజ్ కూడా తగ్గించి ఎక్కువగా చేస్తుంటారు. ఇదంతా మాఫియా బిజినెస్. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఆహారపు అలవాట్ల గురించి అండ్ ధర్మాల గురించి చాలా బాగా వివరించారు సార్. ఇది నువ్వులతో పాలు చేసి తాగితే హార్డ్ డైట్ కాదా? అది డైజెషన్ అవుతుందా? హార్డ్ గా సార్ అది? లేదు, అలా ఏం లేదు. మనకి ఇవన్నీ న్యాచురల్ ఫుడ్స్ కదండి, కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం చేయదు.
చేయదంటారా? అంటే హార్డ్ ఏమో అనిపిస్తుంది. లేదు, మీరు డైజెషన్ కి డైజెషన్ ప్రాబ్లం ఉండదు. మీరు అలాగనుకుంటే కొంచెం డైల్యూట్ చేసి తాగండి, ఏముంది. ఓకే ఓకే స్టార్ట్ విత్ ఒక 3-4 స్పూన్లు గ్లాసులో నానేసి ఒక గ్లాస్ వాటర్లో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు డోస్ పెంచుకోవడం తగ్గించుకోవడం చేస్తారు. కాల్షియం చాలా ఫుల్ కాల్షియం అండి. అలా కాకుండా ఇంకా మీకు నానేసుకొని ప్రొద్దున కూడా ఇది వేరుశనగ కూడా చేస్తారు కదా సార్? వేరుశనగ కూడా చేస్తారు. గ్రౌండ్ నట్ కూడా గ్రౌండ్ నట్ నానేసి ఖర్జూరాలతో తినండి. ఓకే 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 గ్రౌండ్ నట్ కూడా పాలు చేస్తారు కదా అని? పాలు చేస్తారు. ఓకే అన్ని చేస్తారు. గ్రౌండ్ నట్, రాగులు, కొబ్బరి, నెక్స్ట్ నువ్వులు. ఓకే ఓకే సార్. గ్రౌండ్ నట్ చాలా ప్రోటీన్, హైలీ ప్రోటీనైజ్డ్. మీకు ఒక గుప్పెడు గ్రౌండ్ నట్స్ నానబెట్టిన తీసుకుంటే దట్ ఈక్వల్ టు 1/2 kg మటన్ ప్రోటీన్ సైజ్. ఓకే సార్. అంత ఎనర్జీ ఉంటుంది అది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్. టైం ఉంటే నేను ఇంకో టాపిక్ చెప్తానండి కాంతకుమార్ గారు. అంటే నాకు ఓకే సార్. సుమా మేడం, టైం ఉందా మనకి? టైము 10:30 అవుతుంది సార్. అయితే ఏంటంటే సార్, రేపు ప్రత్యేక కార్యక్రమం ఉంది కదా, దాని గురించి ఇన్ఫార్మ్ చేద్దామని. ఓకే, మార్నింగ్ ఈవినింగ్ కూడా ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది మాస్టర్స్. మార్నింగ్ మాత్రం జుంబా ఉంది. అలాగే ఏంటంటే ఇది కూడా యోగ నిద్ర కూడా ఉంది. అందరూ కూడా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు. రేపు మనకు ముగింపు వేడుక లాస్ట్ రోజు మార్నింగ్ ఏవైనా ప్రతి ఒక్కరు చేయొచ్చు మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా కట్ అవుతుంది మీది స్పీచ్. మనకి మార్నింగ్ 5 o'clock బ్యాచ్ ఉంది కదా సార్, అక్కడ 21 days ప్రోగ్రామ్. అది రేపు 21st, రేపు లాస్ట్, ఈ మంత్ కి లాస్ట్ రేపు. సో స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ అది మేడం గారు చెప్తున్నారు అక్కడ, అందరూ జాయిన్ అవ్వండి. అలాగే 11 o'clock ఉంటుంది మళ్ళీ మెడిటేషన్ క్లాస్. నైట్ కూడా 9 కి మనకి రెగ్యులర్ గా మనకి ఎవ్రీ సాటర్డే స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో మీరు అక్కడ చెప్పగలుగుతారు సార్? మీకు మీరు ఏమనుకోకుంటే అక్కడ చెప్పండి మీ టాపిక్ రేపు. ఇప్పుడు నైట్ ఎప్పుడండి? నైట్ 9 PM సార్. ఓకే, నో ప్రాబ్లం. ఓకే మాస్టర్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు మనకి ఈరోజు మనకి నాగజ్యోతి మేడం గారు 2 ముద్రల గురించి చెప్పారు. శ్రీలక్ష్మి మేడం గారు మనకి ఆహారపు నియమాలు చెప్పారు. అలాగే సుజిత మేడం గారు ప్రకృతి వ్యవసాయం గురించి, ఓం ప్రకాశం సార్ గారు మనకి ఈ యొక్క స్పిరిచువాలిటీ అండ్ హెల్త్ గురించి చక్కగా చెప్పారు. మీకు ఈ అంశం మీద డౌట్లు ఉంటే మాస్టర్స్ అడిగి తెలుసుకోవచ్చు, ఏమైనా మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఓకే మాస్టర్స్, సమయం కూడా ఈరోజు కావస్తుంది. ఈరోజు క్లాస్కి హాజరైన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. తిరిగి రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకున్నాము. రేపు ఉదయం 5 గంటలకి ఉంటుంది, మళ్ళీ 11 గంటలకి, తిరిగి 9 గంటలకి క్లాస్ ఉంది రాత్రి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్.